వచ్చి చాలా మంది చనిపోతున్నారు. న్యాయవాదుల కోసం కూడా నేను సాగడానికి నేను ముందుకు వచ్చి నేను ఫేస్బుక్ లైవ్ లో అమర నిరాహార దీక్ష 3 రోజులు చేసినా. మనం కానీ చూద్దాంలే అన్న 3వ రోజు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఇప్పుడు పక్కన రాహుల్ భాస్కర్ గారు అందరూ కూడా నన్ను విడ్డా చేసుకొని పాపం పొద్దుగాల్లో వచ్చినారు. ఏదో చూసాక నేను రాశాను, వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. అన్న నేనైతే లో అన్న ఏమన్నా సమాధానం పోయింది. ఆయన ఒప్పుకుంటూ నువ్వు విడ్డా చేసుకో బాబు అంటే అప్పుడు యువ న్యాయవాదులకు సహాయం చేసేందుకు 25 కోట్లు అనేది రిలీజ్ అయింది. యువ న్యాయవాదుల్ని పేద న్యాయవాదుల్ని కొంచెం ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక 25 కోట్ల రూపాయలను వాళ్ళకి మంజూరు చేసినాం. ఫస్ట్ ఇన్స్టెన్స్ అయిపోయింది, 15 కోట్లు రిలీజ్ అయినాయి, అందరికి 10,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. దాని తర్వాత మళ్ళీ 10 కోట్లు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మళ్ళీ లా సెక్రటరీ దగ్గర పోయినా, అయ్యా ఇంకా 10 కోట్లు మీ దగ్గర ఉన్నాయి, మీరు అది రిలీజ్ చేయాలి. దసరా దీపావళి ఫెస్టివల్ వస్తుంది, న్యాయవాదులకు ఇంకా కోర్టులు ఓపెన్ కావాలి, ఆ 10 కోట్లు రిలీజ్ చేయాలంటే లేదమ్మా మ్యాచింగ్ ఫండ్ ఇస్తలేదు కాబట్టి మేము ఇది వాడుకుందామని అన్నారు. అదిగిన రూపాయి అన్న దాంట్లో తీస్తే మళ్ళీ అమర నిరాహార దీక్ష చేస్తా అంటే ఆ 10 కోట్లు ఆ దసరా టైంలో రిలీజ్ అయింది. ప్రతి న్యాయవాదికి 6,000 రూపాయలు సెకండ్ ఇన్స్టెన్స్ వచ్చింది. దీంట్లో ఏదో ప్రభుత్వం మన మీద ప్రేమ నుండి 25 కోట్లు ఇవ్వలేదన్నా, ఒక వ్యక్తి ప్రాణాలపైకి తెచ్చుకున్నందుకే ఆ డబ్బులు అనేది రావడం జరిగిందన్న. వాటి వల్ల సిఆర్టీసీ మీద మనందరం పోరాటం చేస్తున్నాం మనం.